కృష్ణుడు ఎక్కడ పుట్టాడు, కంసుని ఎలా హతమార్చాడో తెలుసుకుందాం. కృష్ణుడు శ్రావణ బహుళ అష్టమి రోజు జన్మించాడు. అది ద్వాపర యుగం. ఉత్తరప్రదేశ్లోని మధుర అనే పట్టణం ఉంది. ఆ పట్టణానికి రాజే ఉగ్రసేనుడు. ఉగ్రసేనుడు చాలా గొప్పవాడు. కానీ తన కొడుకైన కంసుడు ఒక రాక్షసుడు. కంసుడు రాజ్యాధికారం కోసం తన తండ్రిని కూడా కష్టపెట్టి రాజు అయ్యాడు. కంసునికి ఒక చెల్లెలుండేది. తన పేరే దేవకి. చెల్లెలంటే కంసుడికి చాలా ఇష్టం. దేవకి వసుదేవుణ్ణి పెళ్లి చేసుకుంది. చెల్లెలి పెళ్లి ఊరేగింపులో కంసుడే రథాన్ని తోలాడు. అంత ఇష్టం చెల్లెలంటే. కానీ అంతలోనే కంసుడితో ఆకాశవాణి ఇలా అంది, ఓరి మూర్ఖుడా, నీ చెల్లెలు బావ కూర్చొని ఉన్న రథాన్ని తోలుతున్నావు. నీ చెల్లెలు కడుపులో పుట్టే 8వ మగ శిశువే నీ పాలిట యముడవుతాడు అని అనేసి మాయమైపోతుంది. అప్పటిదాకా చెల్లెలిపై ఉన్న ఇష్టమంతా మర్చిపోతాడు కంసుడు. చావుకి భయపడతాడు. తన చెల్లెలు బ్రతికే ఉంటే తన ప్రాణాలు పోవడం ఖాయమనుకుంటాడు. కత్తితో తన చెల్లెలపైకి చంపనికి వెళ్తాడు కంసుడు. దేవకి చలనం లేకుండా నిలిచిపోతుంది. ఆమె ఏడుపు చూసి కూడా కనికరించాడు కంసుడు. అప్పుడు వసుదేవుడు, బావా, నీకు ప్రాణభయం మాకు పుట్టబోయే బిడ్డలతోనే కదా, అయితే మాకు పుట్టిన బిడ్డల్ని నువ్వే తీసుకో, కానీ దేవకిని ప్రాణాలతో వదిలిపెట్టమని వేడుకుంటాడు. అప్పుడు కంసుడు దేవకి వసుదేవుల్ని కారాగారంలో బంధిస్తాడు. పుట్టిన మొదటి బిడ్డ నుండి 7వ బిడ్డ వరకు జాలి అనేది లేకుండా కంసుడు ఆ పిల్లల్ని చంపేస్తాడు. ఇక 8వ సంతానం శ్రావణ బహుళ అష్టమి రోజు శ్రీకృష్ణుడు జన్మిస్తాడు. కానీ ఇప్పటికే 7 సంతానాలు పోగొట్టుకున్న దేవకి కనీసం ఈ శిశువునైనా కాపాడమని వసుదేవుడితో ఏడుస్తూ చెప్తుంది. అప్పుడు వసుదేవుడు 8వ సంతానమైన శ్రీకృష్ణుని తీసుకొని తన మిత్రుడైన నందుడికి ఇచ్చేద్దామనుకుంటాడు. ఉన్నట్టుండి ఆ ద్వారం తెరుచుకుంటుంది. భటులందరూ నిద్రపోయి ఉంటారు. అప్పుడు వసుదేవుడు ఆ శిశువుని తీసుకొని కారాగారం నుండి బయటికి వచ్చేద్దాం అనుకుంటాడు. బయట భారీ వర్షం. వసుదేవుడు తన మిత్రుడైన నందుడి ఇంటికి గోకులానికి చేరుకోవాలంటే యమునా నది దాటాలి. భారీ వర్షానికి యమునా నది ఉప్పొంగుతుంది. వసుదేవుడు కృష్ణుణ్ణి ఒక బుట్టలో పెట్టి తన తలపై పెట్టుకుంటాడు. వసుదేవుడు యమునా నది దాటుతుండగా యమునా నది శ్రీకృష్ణుడి పాదానికి తాకి 2గా చీలిపోతుంది. వసుదేవుడికి దారిని ఇస్తుంది. వసుదేవుడు నడుస్తుండగా తనపై వర్షం పడకపోవడం గమనిస్తాడు. తల ఎత్తి పైకి చూస్తాడు. పైనేమో ఆదిశేషు గొడుగుగా నిల్చొని ఉంటుంది. నందుడు భార్య అయిన యశోదాదేవికి అమ్మాయి పుడుతుంది. ఆ అమ్మాయిని నందుడు వసుదేవుడికి ఇచ్చేసి చిన్న కృష్ణుడిని తీసుకుంటాడు. వసుదేవుడు తిరిగి కారాగారానికి ఆ అమ్మాయితో వెళ్తాడు. వసుదేవుడు తిరిగి కారాగారానికి చేరుకోగానే కారాగారం యొక్క తలుపులు వాటంతటా అవే మూసుకుంటాయి. భటులు ఆ అమ్మాయి యొక్క ఏడుపు విని నిద్రలేస్తారు. వెంటనే భటులు కంసుని దగ్గరికి పరుగున వెళ్ళి అమ్మాయి జన్మించింది అని చెప్తారు. ఆ శిశువుని కూడా చంపనికి కంసుడు కారాగారం దగ్గరికి వస్తాడు. చంపుదామని తీసుకున్న ఆ శిశువు జారి ఆకాశానికి ఎగురుతుంది. ఆకాశానికి ఎగిరిన ఆ శిశువు ఇలా అంటుంది, మూర్ఖుడా, నేను చంపగలవాడు గోకులంలో భద్రంగా పెరుగుతున్నాడు అని చెప్పి అదృశ్యమవుతుంది. దాంతో కంసుడు ఒక్కసారిగా ఉలిక్కి పడతాడు. కానీ కంసుని కుట్రలు మాత్రం ఆపడు. గోకులంలో పెరుగుతున్న కంసుని మృత్యువైన శ్రీకృష్ణుడిని ఎలాగైనా చంపాలి అని అనుకుంటాడు కంసుడు. ఎన్నో ప్రయత్నాలు చేస్తాడు. ఎంతోమంది రాక్షసులని గోకులంపైకి పంపుతాడు. గోకులంలో పుట్టిన ప్రతి శిశువును చంపమని ఆజ్ఞాపిస్తాడు. కానీ మన చిన్న కృష్ణుడు ఆ రాక్షసులను ఎంతో తెలివిగా హతమారుస్తాడు. చిన్న కృష్ణుడు అంటే యశోదాదేవికి ఎంతో ఇష్టం. తన కొడుకుని చూస్తూ మర్చిపోయేది. ఒకరోజు ఒక అందమైన అమ్మాయి గోకులంలోకి వచ్చింది. గోకులంలోని ప్రజలంతా ఆమె దేవకన్య అనుకున్నారు. అంతలా అందంగా ఉంది. ఆ అమ్మాయి కృష్ణుడి దగ్గరకు వెళ్ళింది. పాలు పడుతుంది. ఆమె కృష్ణుడికి పాలు పడుతూ చిన్నగా బయటకు నడవసాగింది. తర్వాత బిగ్గరగా అరుస్తూ పరుగులు తీసింది. నిజానికి ఆమె దేవకన్య కాదు, కంసుడు పంపిన రాక్షసి. పేరు పోతన. ఆమె యొక్క పాలు చాలా విషపూరితమైనవి. అలా పాలు పట్టి కృష్ణుడిని చంపుదాం అనుకుంటుంది. కానీ కృష్ణుడు తాను రాక్షసి అని ముందే గ్రహిస్తాడు. తెలివిగా హతమారుస్తాడు. అలా కంసుడు ఎంతమంది రాక్షసుల్ని పంపాడు. కానీ చివరకు శ్రీకృష్ణుడి చేతిలో వాళ్ళందరూ మరణిస్తారు. కృష్ణుడు పెద్దగా అవుతున్నాడు. తన అల్లరి, వెన్న దొంగతనం, మన్ను తినడం, వేణుగానం చేయడం మొదలుగా ఎన్నో చిలిపి కథలు చేసేవాడు.
వసుదేవుడికి ఇంకో భార్య కూడా ఉంది. తన పేరే రోహిణి. ఆమె కూడా గోకులంలోనే నివసించేది. ఆమె కొడుకే బలరాముడు. బలరాముడు కృష్ణుడి కన్నా పెద్దవాడు. బలరాముడి కృష్ణుడి అల్లరి నవ్వులు గోకులమంతా సందడి చేసేవి. ఒకరోజు ఏమైందంటే, కృష్ణుడికి ఒక స్నేహితుడు ఉండేవాడు. తన పేరే గోపబాలుడు. గోపబాలుడు దగ్గరలోని మడుగు నీటిని తాగుతాడు. వెంటనే గోపబాలుడు మరియు వారి స్నేహితులు చనిపోతారు. ఆ మడుగులో ఉంటూ నీటిని విషపూరితంగా మారుస్తున్నది ఒక సర్పం. కృష్ణుడు ఆ సమస్యని పరిష్కరించడానికి ఆ మడుగులోకి దూకుతాడు. సర్పం యొక్క తోకను పట్టుకొని దాని తలపైకి ఎక్కసాగాడు. ఆ సర్పం కృష్ణుడిని చంపడానికి ఎంతో ప్రయత్నిస్తుంది. కృష్ణుడు సర్పం యొక్క పడగపై నిల్చొని కాళ్ళతో తొక్కసాగుతాడు. అప్పుడు సర్పం ఏమి చేయలేక ఆ మడుగు వదిలిపోతానని మాట ఇస్తుంది. అయితే బయట ఎంతోగానో చిలిపి పనులు చేసే కృష్ణుడు తాను ఎంతో బుద్ధిమంతుడని, ఏమీ తెలియని అమాయకుడిలా తన తల్లి అయిన యశోద ముందు నటించేవాడు. యశోదకు కూడా గోపికలందరూ ఫిర్యాదు చేసేవారు. యశోదాదేవి ఆ చిన్న కృష్ణుడిని కట్టేసేది కూడా. ఒకరోజు బలరాముడు తల్లి యశోదాదేవి దగ్గరకు వచ్చి, అమ్మా, కృష్ణుడు మన్ను తింటున్నాడు, ఒళ్ళంతా మన్ను పూసుకున్నాడు అని చెప్తాడు. పరుగున వెళ్ళిన యశోద, కృష్ణ, ఇంట్లో తినే వెన్న సరిపోవట్లేదా, మన్ను తింటున్నావు అని అంటుంది. అప్పుడు కృష్ణుడు, లేదమ్మా, నేనేం తినట్లేదు, అన్న అబద్ధం చెప్తున్నాడు అని అంటాడు. అప్పుడు యశోదాదేవి, అవునా, అయితే మరి నోరు తెరువు అని అంటుంది. నోరు తెరిచిన కృష్ణుడిని చూసి యశోదాదేవి ఉలిక్కి పడుతుంది. ఎందుకంటే నోటిలో అనంత బ్రహ్మాండం దాగి ఉంటుంది. 14 లోకాలు కనిపిస్తాయి యశోదాదేవికి. ఇలా ఎన్నెన్నో లీలలు చూపిస్తాడు శ్రీకృష్ణుడు. కృష్ణుడు పెరుగుతున్న కొద్దీ ఆయన పట్ల ప్రజలకి గౌరవం పెరిగేది. ఒకరోజు వర్షం కురవడం కోసం గోకులంలోని ప్రజలంతా ఇంద్రుణ్ణి పూజించసాగారు. ఎందుకంటే వర్షం కురిపించేది ఇంద్రుడే అని గోకులం వాసుల యొక్క నమ్మకం. కానీ కృష్ణుడు మాత్రం వర్షం కురిపించేది గోవర్ధనగిరి పర్వతం అని చెప్తాడు. అందుకే అందరూ ఆ పర్వతంని పూజించండి అని చెప్పసాగాడు. దానికి అందరూ అంగీకరిస్తారు. ఇంద్రుడిని పూజించినందుకు ఇంద్రునికి చాలా కోపం వస్తుంది. గోకులంలోని ప్రజలను శిక్షించాలని అనుకుంటాడు. విపరీతంగా వర్షం కురిపిస్తాడు. ప్రజలంతా భయభ్రాంతులయ్యారు. అప్పుడు కృష్ణుడు గోవర్ధనగిరి పర్వతంని గొడుగులా ఎడమార్చి తన ఎడమ చేతితో చిటికని వేలితో ఎత్తుతాడు. అప్పుడు కృష్ణుడి గొప్పతనాన్ని తెలుసుకున్న ఇంద్రుడు క్షమించమని కోరుతాడు. ఇలా ఎన్నో వింతలు. ఒకరోజు కంసుని సోదరుడైన అక్రుడు బృందావనానికి పంపిస్తాడు కంసుడు. ఎందుకంటే కృష్ణుడిని తోలుకురమ్మని. అక్రుడు గొప్ప కృష్ణ భక్తుడు. కంసుని మనసులోని భావం కృష్ణుడికి చెప్తాడు. కృష్ణుడు తల ఊపి మధురకి బయలుదేరతాడు. ఆయన వెంట అక్రుడు, బలరాముడు, నందుడు, మరికొందరు గోకులవాసులు కూడా వస్తారు. కృష్ణుడు మధురకి వస్తున్నాడన్న విషయం మధుర అంతా వ్యాపిస్తుంది. కృష్ణుడు వస్తున్నాడన్న సంతోషంతో మధుర అంతా నిండిపోతుంది. కృష్ణ బలరాములు రాజభవనానికి సమీపించేటప్పుడు కోవలయ పీఠం అనే ఏనుగుని కృష్ణుడిని చంపనీకి కంసుడు పంపిస్తాడు. కృష్ణుడు దాని తొండాన్ని నరికేస్తాడు. అయితే కృష్ణ బలరాములపైకి ప్రపంచంలోని ప్రఖ్యాతి పొందిన మల్లయోధుల్ని పంపిస్తాడు కంసుడు. మల్లయోధులంటే కుస్తీ పోటీదారులు. అందరూ పాపమనసాగారు. ఎందుకంటే మల్లయోధులేమో పర్వతంలా ఉన్నారు, కృష్ణ బలరాములేమో పసివాళ్ళు. పసిపిల్లలు వారినేం చేయగలుగుతారు అని అనుకోసాగారు. కానీ ఎవ్వరూ ఊహించని విధంగా 2 మల్లయోధులు పసిపిల్లలచే చచ్చిపడ్డారు. కంసుడు భయపడ్డాడు. కంసునిపైకి కృష్ణుడు ఎగిసిపడ్డాడు. కంసుని కింద పడేసి పిడిగుద్దులు గుద్ది చంపాడు. మధుర అంతా ఊపిరి పీల్చుకుంది. కృష్ణుడు సింహాసనం అధిష్ఠించకుండా తన తాత అయిన ఉగ్రసేనుని తిరిగి రాజును చేస్తాడు. నా ఎక్స్ప్లెనేషన్ కనుక మీకు నచ్చేదుంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సనాతన ధర్మ ద ఎటర్నల్ రిలీజియన్. మీరు చేసే ప్రతి లైక్ అండ్ సబ్స్క్రైబ్స్ మాకు చాలా మోటివేషన్ ఇస్తుంది. మాకు ఇంకా మంచి కంటెంట్ చేయడానికి యూజ్ అవుతుంది. అండ్ అలాగే మీరు ఏదైనా కంటెంట్ని సజెస్ట్ చేయాలనుకుంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.